కన్యా రాశికి సంబంధించింది అయితే చెప్పుకోవచ్చు. కన్యా రాశికి మాత్రం ఇప్పుడు వీళ్ళందరిలో కూడా మిథున రాశికి మరియు కన్యా రాశికి ఇక పట్టిందల్లా బంగారం పరిచయం పట్టినట్టు వస్తుంది డబ్బు. ఇన్కమ్ మాత్రం మామూలుగా లేదు. సో ఇక్కడ ఇద్దరు కూడా అలానే ఉంది. మిథున రాశి వాళ్ళకి ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. కన్యా రాశి వాళ్ళకు కూడా ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. కన్యా రాశి వాళ్ళకి బి అనే అక్షరం కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అంటే బి అనే అక్షరం కలిగి ఉంటే బాలయ్యన భారత్ కన్యా రాశి భారత్ కూడా చూసుకోవచ్చు. భారతదేశానికి కూడా బాగుంటుంది. భారతదేశానికి ఎలా ఉంటుందంటే సో బి అనే అక్షరం వేదిక అనుసారంగా లేదు, జ్యోతిష్యం అనుసారంగా టో పా పి పు షం నా టా పే పో అనే అక్షరాల ద్వారా కన్యా రాశి వాళ్ళకి ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువ ఉంది. పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తిట్టే వాళ్ళు కూడా అంతే ఉన్నారు, సమానంగా ఉంది. బ్యాలెన్స్. సింహరాశిలో ఆదాయం ఎట్లుందో ఇక్కడ కూడా రాజ్యపూజ్యము అవమానం సమానంగా ఉన్న రాశి కన్యా రాశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చాలా అద్భుతంగా చాలా బ్యాలెన్స్డ్ గా ఇన్కమ్ ఎక్కువ ఉన్న రాశులలో కన్యా రాశి చాలా బాగా ఎక్కువగా ఇన్కమ్ ఉంది ఈ సంవత్సరం. వాళ్ళ ప్లాన్లన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలన్నా, ల్యాండ్స్ కొనుక్కోవాలనుకున్నా, వెహికల్ తీసుకోవాలనుకున్నా, లేదంటే వివాహం కావాలనుకున్నా, ఎందుకంటే ఏదైనా ధనం మూలం ఇదని డబ్బు లేకపోతే ఏం చేయలేము. అందుకని ఫుల్గా ఉంది ఈ సంవత్సరం వీళ్ళకి.